సంక్షేమము ఈ ఫ్రీబీస్ వల్ల దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఫ్రీబీస్ చేయడమే ఈరోజు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఈరోజు అడ్డుగా నిలుస్తూ ఉంది. ఈరోజు ఒక మనిషికి వాడు నిలబడడానికి వానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇస్తే, అంటే వాడికి జాబ్ చేయడానికి కావచ్చు, లేకపోతే బిజినెస్ చేయడం కావచ్చు, ఆ యొక్క ట్రైనింగ్ ఇస్తే వాడు బాగుపడతాడు. ఈరోజు వాడు ఈ నెల గడవడానికి 2000 ఇస్తారు, గడుస్తుంది. మరి వాడు ఏం చేయాలి నెక్స్ట్ మంత్? అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నంత వరకు మీరు డబ్బులు ఇచ్చి పంచిపోయిస్తూ ఉంటారు. మరి ప్రభుత్వం పోయిన తర్వాత అంటే ఇట్లా ఉండద్దు ప్రభుత్వం. ఎప్పుడు ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఎవరున్నా ఆడు వాని కాళ్ళ మీద స్వశక్తి మీద నిలబడేటువంటి ప్రయత్నం చేసే విధంగా ప్రభుత్వాల యొక్క పనితీరు ఉండాలి. అది లేకపోవడం వల్లనే ఈరోజు పేదరికం పెరిగిపోయింది. ఈరోజు ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతా ఉన్నారు, పేదవాళ్ళు ఇంకా పేదరికంలో మగ్గుతూ ఉన్నారు. ఈ పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇప్పటికైనా ప్రభుత్వాల పనితీరు మారాలి. సామాన్యుడు తన కాళ్ళ మీద స్వశక్తి మీద బతకడానికి కావాల్సిన విధంగా ప్రభుత్వం మారాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ నిర్ణయాలు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాలసీలు ఆ విధంగా రూపొందించాల్సిన అవసరం ఉంది. అలా చేయకుండా ఈ విధంగా చేయడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అదే అంటాను, ఫ్రీ బీస్ అనేది ఇవ్వద్దు. ఎక్కడ ఇప్పుడు వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నారు, అదొక మంచి స్కీమే. కానీ కొన్ని విషయాలు నిరుద్యోగులకు 2500 కావచ్చు, వివిధ రకాల స్కీములు కావచ్చు, ఇవన్నీ ఇవ్వకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. మిత్రులారా.